నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి ఆదర్శంగా నిలిచిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ వెల్లడి. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందచేత గొప్ప పరిణామం. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు. జూలోని 4 ఖడ్గమృగాలను దత్తతకు తీసుకున్న ఐఓసిఎల్. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పేరు మార్పు నీతిమాలిన చర్య. కేపీహెచ్బీలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశానికి ఆదర్శంగా నిలిచిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిలుస్తాయని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గంలోని వివేకానంద నగర్, అల్విన్ కాలనీ, హైదరానగర్కి చెందిన 107 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాధవరం రోజాదేవి, నార్ని శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు. తలపెట్టినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఏ పండుగ వచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డులు, పేద మధ్యతరగతి క్రిస్టియన్ పండుగకి, క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ కానుకగా ఆ పేద కుటుంబాలకు పంపిణీ, రంజాన్ పండగకి మైనారిటీ మిత్రులకు కూడా చీరల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమం. దాంతోపాటు మొన్నే మీ అందరూ కూడా చూశారు, చాలా మంది అవకాశం వాడుతున్నారు. కొంతమంది తెలియక అప్లై చేయలేక పెన్షన్ల కార్యక్రమం కూడా చాలా గొప్పగా చేసుకున్నారు. మళ్ళీ పెన్షన్ల కార్యక్రమం కూడా చాలా గొప్పగా చేస్తున్నాం. మన ఈ 3.5 డివిజన్లోనే సుమారుగా ఒక 4,000 మందికి ఇచ్చాం ఫస్ట్ విడతగా. ఇంకా కొంతమంది మాకు రాలేదు అని అంటే కూడా మీరు అప్లై చేసుకోండి, 2వ విడతలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఉన్నాయి, వితంతు పెన్షన్లు ఉన్నాయి, వికలాంగ పెన్షన్లు ఉన్నాయి. మరి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంది వాడుకోవట్లేదట. మా ఆఫీసర్లంతా మరి తెలియజేస్తున్నారు లేదో, 13,000 రూపాయలు, మగ పిల్లవాడు కొడితే 12,000 రూపాయలు. కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి పంపించే కార్యక్రమం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడే సెంచరీ కొట్టినట్టు మా రోజాదేవి గారు, సంజయ్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు, అలాగే రంగారావు గారు, అందరం, భాస్కర్ గారు, అందరం కలిసి 100 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో 1,116 రూపాయలు 100 మందికి పంచాం. అందుకనే మీకు లేట్ అవడానికి కారణం కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తెలంగాణ బాగుండాలి, దేశానికి ఒక ఆదర్శంగా బంగారు తెలంగాణ దశలో మనం జీవనం సాగించాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇటువంటి కార్యక్రమాలు 29 రాష్ట్రాల్లో, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్పించి ఎక్కడ కూడా లేవు. నిన్న మొన్న పనికి మళ్ళీ చాలా మంది పాదయాత్రలు చేశారు. ఓకే ఓకే సైడ్ ఓకే మళ్ళీ
పేదింటి మధ్యతరగతి కుటుంబాలకి ఒక సోదరుడిగా, ఇంటి మేనమామగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని 107 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండమైనటువంటి పథకం, గొప్ప పథకం, దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఎవ్రీ మంత్ 100 మంది ఇటు కుకటపల్లి, వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీలో కావచ్చు, అటు శ్రీలింగపల్లి డివిజన్లో కావచ్చు, బ్రహ్మాండంగా పేద కుటుంబాలను ఆదుకుంటాయి అంటూ ఎటువంటి సందేహం లేదు. అట్లా పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. ఈ 3.5 డివిజన్లలో కూడా పెన్షన్ కార్డులు పంపిణీ కూడా చేయడం కూడా జరిగింది. ఇంకా మిగిలిన అన్ని డివిజన్లో కూడా కార్డు పంపిణీ చేసే కార్యక్రమానికి కంటిన్యూషన్ చేస్తా ఉన్నాం. ఉదయం ఒక డివిజను, సాయంత్రం ఒక డివిజన్, ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా. ఎక్కడైనా పొరపాటు జరిగి అందక అప్లికేషన్ పెట్టుకోక ఇబ్బంది పడుతున్నటువంటి నిజమైన లబ్ధిదారులు ఎవరంటే వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. లక్ష్మీబాయి, కొత్తపల్లి నీలవేణి, నాగవంశం రేణుక, గురుమూరు కృష్ణవేణి, ఏ జానకి దేవి, పనకాల చిన్నమ్మలు, జలగం ఇందర, ఈ లక్ష్మీకాంత, తన్నీరు రమణమ్మ, ఆర్ కామేశ్వరి, కాంతి లక్ష్మి, కలితి లక్ష్మి. మా పేర్లు ఏమైనా తేడా వస్తే ఇక్కడే చూసుకోండి. తుమ్మ వజ్రం, ఎర్రం అనంత లక్ష్మి, రామగిరి రజిత, స్వరూప. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని భిన్న వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు తరుణంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం ఎంతో సంతోషకరమని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో వంగూరు, చారగొండ మండలాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటించి మంత్రి కేటీఆర్ సూచన మేరకు సమ్మె విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ, లాలు యాదవ్, సర్పంచ్ లావణ్య, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాటలన్నా కోపగించుకున్నా నా మాటలో ఎక్కడ ద్వేషం ఉండదు, కటువుగా ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇంతమంది మహిళలు కనుక అనుకుంటే ఆ తెలంగాణ తల్లి మన ప్రజలు బ్రతికించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి చూసిన మస్తుగా ఎవరెవరు వస్తారు తెలంగాణ అంటారు, మళ్ళీ తీసి నేలకు వేసుకొట్టి తెలంగాణ జెండాను పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కానీ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ ఖర్చుడు అని ఏ మాట అయితే ముఖ్యమంత్రి అన్నాడో బాజాబ్తా చేసి చూపించాడు. తెలంగాణనే వచ్చింది, కేసీఆర్ రావలేదు. వచ్చిన తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరగాలనే కాంక్షతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ అందరికీ సేవ చేస్తూ సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం 4 కాలాలు నిలవాలంటే కూడా ఇంటికి పోయి అనుకోండి, చీరలు పెళ్ళయి 20-40 సంవత్సరాలు అయిందమ్మా నీకు పెళ్ళయి ఎన్నిసార్లు తల్లిగారి నుంచి చీర కట్టుకొచ్చినాం. మేము చేసే పని విజయవంతం కావాలని కోరుకోండి. తప్పకుండా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ దసరా పండుగ ఇంకా 15-20 రోజులు ఉంది. ముందుగానే మీ అందరికీ చేతులెత్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ
వన్యప్రాణుల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖడ్గమృగంపై టాక్ షో నిర్వహించారు. ప్రైమరీ స్కూల్ కాలపత్తార్ హైదరాబాద్ ఖడ్గమృగం ఎన్క్లోజర్ డ్రాయింగ్, పెయింటింగ్లు పోటీలు నిర్వహించారు. సుమారు 89 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. విజేతలను జూడే వేడుకల సందర్భంగా వచ్చే నెల 6న ప్రకటిస్తారు. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ స్వామినాథన్ తన సిబ్బందితో కలిసి నెహ్రూ జువాలజికల్ పార్కును సందర్శించారు. IOCL జూలోని మొత్తం 4 ఖడ్గమృగాలను దత్తత తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణలో కృషి చేస్తున్నందుకు క్యూరేటర్ బృందాన్ని IOCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ అభినందించారు. రైట్ సార్. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కు పేరును మార్చాలని అసెంబ్లీలో పెట్టిన బిల్లును హైదరాబాద్ KBHP 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం నీతిమాలిన చర్యగా అభివర్ణించింది. JNTU సర్కిల్ని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు షేక్ సత్తార్, అట్లూరి దీపక్, జస్తి రమాదేవి, కిషోర్ కేతినేని, కిషోర్ వేచెండ్ల, కొల్లూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Down, down, Pichireddy! Down, 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 Pichireddy! Down, down, Jagan Reddy! Down, down, Jagan Reddy! Down, down, YSRCP! Down, down, YSRCP! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! Amar rahe India! Amar rahe India! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! ఒక్క కలెక్టరేట్ పలు దందాలుగా అధికార పార్టీ తీరు ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన, నూతన జిల్లాల ఏర్పాటు అనే నినాదంలో భాగంగా సాధించుకున్న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణం అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అధికార బలంతో తన అనుచరుల బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పట్టణానికి దూరంగా నిర్మాణం చేపట్టారన్నారు.
కలెక్టరేట్ నిర్మాణం నాణ్యతా లోపంతో సాగుతుందని నాసిరకం మెటీరియల్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రామశంకర్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కంబాలపల్లి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బంధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ప్రజలకు చేరువలో పాలన ఉండాలని డిమాండ్ తోటి రాష్ట్ర సాధన కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమ నినాదంలో భాగంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ ప్రక్రియను ప్రారంభించుకున్న తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత సూర్యాపేట ప్రజలకు పట్టణానికి అందుబాటులో కాకుండా సూర్యాపేటకు 5 కిలోమీటర్ దూరంలో కలెక్టరేట్ నిర్మాణాన్ని ఆ రోజు అఖిలపక్షంగా అందరం వ్యతిరేకించాం. అయినా అధికార అహంభావంతో ప్రజల అభ్యంతరాలన్నింటినీ పక్కకు పెట్టి నిర్మాణం శంకుస్థాపన చేసిన వాటికి 5 ఏళ్ళు కావస్తాం. రేపు అక్టోబర్ నాటికి 5 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రంలో రెండవ శంకుస్థాపన కలెక్టరేట్ బిల్డింగ్ సూర్యాపేట బిల్డింగ్ రెండవది ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేసింది. కొత్త కలెక్టరేట్ బిల్డింగ్లో కేటాయింపులు జరిగిన తర్వాత కానీ 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఇంతవరకు కలెక్టరేట్ నిర్మాణం పూర్తి కాలేదు, ప్రజలకు అందుబాటులోకి రాలేదు, ప్రజల వినియోగానికి రాలేదు. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు మంత్రి తన బినామీలకు అనుచరుల కోసం ఏదైతే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ల కోసమే ఈ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఏదైతే మేము ఆరోపించడమో అది మరీ నిజం అనేసి 5 ఏళ్లలో నిరూపితమైంది. వాళ్ళ కాంప్లెక్స్ల చుట్టూ లేకపోతే వాళ్ళ వెంచర్ల చుట్టూ ప్రభుత్వ ధనంతో సూర్యాపేట నేషనల్ హైవే దగ్గర నుంచి ఇక్కడి వరకు ప్రభుత్వ ధనంతో వాళ్ళ వెంచర్లకు వెళ్ళి వాళ్ళ వెంచర్ల ముందు రోడ్లు వేయించుకోవడం కొరకే ఈ బిల్డింగ్ కడుతున్నారు అన్నది ఆ రోజు మేము చెప్పినాము. ఇప్పుడు అదే అమలవుతుంది. ఆ వెంచర్ల చుట్టూ రోడ్లు వేయించుకున్నారు కలెక్టరేట్ పేరుతోటి. ఆ వెంచర్లు నిర్మాణాలు అయిపోయినాయి, అమ్మకాలు అయిపోయినాయి, కానీ కలెక్టరేట్ బిల్డింగ్ మాత్రం Aman. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముతోల్, బోధ్, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి తన బర్త్డే వేడుకలు భారీగా తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు. నీళ్ళు సార్ మీద చల్లండి, శివుడి మీద నీళ్ళు సార్ మీద చల్లండి. ప్రియంబకం నిజామహే సుఖం పుష్టివర్ధనం మృత్యోరం క్షీమామృతాత భవాని శంకరాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ హర 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 శివాయ నమో భవాయ నమో నమో రుద్రాయ నమో హర వికరణాయ హర హర మహాదేవ శంభో శంకర. అలంకరణ పుష్పం పెట్టండి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम्.
ఈరోజు నిర్మల్ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నిర్మల్ పట్టణంలో, నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి మండల్లో ఎక్కడ చూసినా మహేష్ అన్న గారి పేరు మీద ఆయన జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆయన పేరు మీద అన్నదానాలు, ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్లు, నిర్మల్లోని ఏరియా హాస్పిటల్లో మరియు వెటర్నరీ హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్లు అమ్మకం చేయడం జరుగుతున్నది. రాబో రోజుల్లో మహేష్ అన్నకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, రాబో రోజుల్లో ఆయనకు నిర్మల్ ప్రజలు పట్టం కట్టాలని కోరుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మైనార్టీ ప్రతి శాఖ తరఫున మరొకసారి మహేష్ రెడ్డి గారికి జన్మదిన వేడుకలు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సామాన్య ప్రజానికం సైతం సీఎం జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేపీహెచ్పీ వసంతనగర్లో పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పేరు మార్చే సంస్కృతిని, తన పద్ధతిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిపాలన చేయడం చేతకాని జగన్ తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా హేయమనేది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి హేయమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షించరు. మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం కానీ, దేశ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, ప్రజా చైతన్యవంతం కోసం కానీ ప్రయాణించిన ఎంతోమంది మహానుభావులు ఉంటారు. ఆ మహానుభావులు వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధికి ఆ మహానుభావుని గుర్తు చేస్తూ తర్వాత ప్రభుత్వాలు పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిన్న జరిగిన అసెంబ్లీలో తీర్మానం చాలా సిగ్గుసేటు. ఇలాంటి రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో రాకూడదు. రాజకీయాల్లో ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉండకూడదు, ఏ ప్రాంతంలో ఉండకూడదు, పార్టీలకు కానీ, ప్రాంతాలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా ప్రజా నాయకులను గుర్తుంచుకోవడం కోసమే ఈ పేర్లు పెట్టడం. రాబోయే తరాలకు మీరు కూడా ఈ మహానుభావుల మార్గంలో నడవండి అని తెలియజేయడం ఈ పేర్లు పెట్టడం. అంతేగాని నీకు నచ్చినప్పుడల్లా నీ ఇంటి పేరు, ఒంటి పేరు, కులం పేరు, ప్రాంతం పేరు మార్చుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి ఏమైనా పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. ఖబర్దార్, జాగ్రత్త. మేము ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు వాళ్ళంతా ఒకటే. తెలుగువాడే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ కానీ వెనక్కి తిరిగి వస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘంలో ఏసీపీ అధికారులు దాడులు జరిపారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఐ షఫీ ఉల్లా 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. నాటుపడవలో నిండు గర్భిణీ గ్రామస్తులు వాగు దాటించారు. ఈ సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దిందా గ్రామానికి చెందిన పద్మ అనే 25 ఏళ్ల నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆ గ్రామంలోకి 108 అంబులెన్స్ వెళ్లాలంటే మధ్యలో ఉధృతంగా ప్రవహించే వాగు దాటలేని పరిస్థితి. దీంతో గ్రామస్తులు నాటుపడవ సహాయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమెను వాగు దాటించారు. కాగా ఇక్కడ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పాదయాత్ర నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసింది.
సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్కు వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం చేరుకొని మెయిన్ రోడ్డును బ్లాక్ చేశారు. ఒక్కసారిగా టికెట్స్ కోసం క్రికెట్ అభిమానులు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు చెప్పినా వారు వినకపోవడంతో గత్యంతరం లేక పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా 4 పోలీసులు 10 మంది ఫ్యాన్స్కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీస్ వాహనంలో హాస్పిటల్కి తరలించారు. గ్రౌండ్ గేట్ బయట ఉన్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి పంపివేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి ఆదర్శంగా నిలిచిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ వెల్లడి. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందచేత గొప్ప పరిణామం. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు. జూలోని 4 ఖడ్గమృగాలను దత్తతకు తీసుకున్న IOCL. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పేరు మార్పు నీతిమాలిన చర్య. KPHBలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ VTV న్యూస్. లక్ష్యం సమాజహితం.